మీడియా ప్రపంచానికి స్వాగతం. ఇది ఎన్ఎం మీడియా. నికోడెమస్ ముద్దాడ ఛానల్ కి స్వాగతం. ప్రేమ కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామాన బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ సమయంలో దేవ ఈ విజయనగరంలో ఉన్న మీ పిల్లలందరినీ ప్రేమించి చక్కని మాటలచే వారి హృదయాలని బలపరచడానికి, మీ ఆలోచనల్లో ప్రభువా నిలవడానికి, మీ సంకల్పం తండ్రి గ్రహించి జరిగించడానికి దేవా అల్పుణ్ణైన నన్ను విశాఖ నుంచి ఇక్కడ నడిపించి దేవా ఇక్కడ నిలబెట్టినందుకు మహిమ చెల్లిస్తున్నాం. నన్ను మరుగుపరిచి నాతో మాతో అందరితో మాకు అవసరమైన సందేశాన్ని ఇచ్చి బలపరచమని దీనున్నైనా అల్పుణ్ణైన మీ సేవకుని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ శుభములు, వందనాలు. హ్యాపీ క్రిస్మస్. ఎవరికి ఉత్సాహం లేదు. ఈ నెల రోజుల నుంచి అరిచి అరిచి చెప్పి ఏమవుతుందండి, నీరసం వచ్చేసిందేమో. చెప్పండి గట్టిగా. సరే, మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కానీ వాయిస్ రావట్లేదు. దేవుడికి స్తోత్రం. మంచిదండి. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన సుదినం. ఈ దినం మరి మీ సేవకుళ్ళు భాను శామ్యూయల్ గారు జన్మదినం. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు వారు జన్మించిన నెలల్లోనే ఆయన కూడా జన్మించాడు. ఏమండి, వాస్తవికంగా బైబిల్లో యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ లేదు, కానీ అందరూ నమ్ముతున్నారు కాబట్టి మనం నమ్ముదాం. ఏమని? యేసుక్రీస్తు వారు పుట్టిన నెల అని. ఆ నెలలోనే ఈయన కూడా పుట్టాడు. ఈయన పుట్టిన రోజు ఇంకా చాలా మంది కూడా పుట్టారు. ప్రియులారా, అందుకని ఈరోజు నా మీద 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు వారి జన్మదినం చెప్పాలి. రెండవది, పాస్టర్ గారి గురించి కూడా నేను రావడానికి కూడా కారణం ఆయనేనండి. ప్రియులారా, మాట్లాడుకుందాం. కన్నీళ్ళలో పుట్టిన రక్షకుడు జీవితం తంది ఒంటరితనంతో ముగించబడింది. ఒక సేవకుని యొక్క జీవితం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచిస్తే బైబిల్ చదువుతున్న మనందరికీ కూడా కన్నీళ్ళు రప్పిస్తాయండి. నిజానికి సేవకుడు అంటే మీ కళ్ళ ముందు టిప్ టాప్గా రెడీ ఇదే చూస్తున్నారు. కానీ ఈ సేవలో ఈ స్థాయికి రావడానికి, ఇలా ఉండడానికి పుట్టుక దగ్గర నుంచి జీవితాన్ని పరిశీలిస్తే చాలా విస్తుగొలిపే, కన్నీరు రప్పించే అనేకమైన సంఘటనలు ఉంటాయండి. ఆయన గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ బైబిల్లో ఉన్న దైవజనుల గురించి చెప్పాలనుకుంటున్నానండి. మొదటిగా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం కనుక చూస్తున్నట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే చదవండి అమ్మా. లూకాసు వార్త 2వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కన్య మరియను ఏర్పరచుకున్నాడు. ఆమె యోసేపు అనే ఒక వ్యక్తికి ప్రదానం చేయబడినది. వారి ఇరువురు ఏకము కాక మునిపే పరిశుద్ధాత్మ వలన దేవుడు ఆమెను ఎన్నుకొని పరిశుద్ధాత్మ వలన ఆమెకి, సార్ అంతే సార్ ప్లీజ్ కూర్చోండి, అది అలాగే ఉంటుంది, అది రికార్డింగ్ మోడ్ అలాగే ఉంటుంది. పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చిందండి. ఆ విషయము యోసేపుకు తెలిసినప్పుడు ఆమెని విడిచిపెట్టాలనుకున్నాడు. బాధ. ఒక సేవకుడు పుట్టాలంటే ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎలానే ఉంటాయంటే ఇలానే ఉంటాయండి, ఇలానే ఉంటాయి. ప్రియులారా, ఆ తర్వాత దేవదూత యోసేపుని కనబడి ఆయన బలపరిచిన తర్వాత ఆయన చక్కగా 9 నెలలు ఆమెని కలవకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. లోకరక్షకుని జననం ఈ లోకానికి సమయమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి
పంపించిన మాట ఉంది కదా, ఆ సంపూర్ణమైనప్పుడు వాళ్ళు యెరూషలేముకి ప్రయాణమై వెళ్తున్నారు. ఎందుకంటే జనసంఖ్య నమోదు చేయబడడం కోసం అయితే వారు సొంత ఊరికైతే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో నిండు చూడాలి, గర్భవతి, విశ్రాంతి లేదేమో, బహుశా పురిటినప్పుడు ప్రారంభమయ్యండి. ఆ సమయంలో అక్కడ రాత్రి అవుతుందేమో బహుశా. మరి చాలామందిని అడిగారండి, ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు కానీ, అంటే మార్గ మధ్య సత్రములో స్థలము లేనందున అని ఉందా పదం, చూడండి అది ఏముంది, అది సత్రములో వారికి స్థలము లేనందున, అంటే ఎక్కడ జన్మించాడైతే రాయబడలేదు. అంటే ఎంత బాధ అనుభవించి ఉంటుందండి. ఓ సేవకుడు, లోకాన్ని ఏలే రారాజు, మహిమ స్వరూపుడు, లోకానికి మట్టి లోకానికి వచ్చినప్పుడు, ఈ రారాజు వచ్చినప్పుడు ఏ రాజభవనాల్లో జన్మించాలి, ఏ బంగారు ఊయల్లో పెట్టబడాలి, ఎంతో అల్లారు ముద్దుగా పెరగాలి. కానీ ఆయన పుట్టినక్కడ తెలియదు కానీ, పుట్టిన తర్వాత సత్రాలు అన్నీ అడుగుతుంటే ఏ సత్ర యజమాని కూడా ఈయన లోకరక్షకుడని తెలియదు. ఆ కాలానికి తెలియక ఆయనకి ఏం చేశారండి, వాళ్ళ తల్లిదండ్రులకి చోటు ఇవ్వలేదు. సత్రములో స్థలము లేనందున అని పదం వాడారండి. సత్రములో స్థలము లేనందున ఇంకెక్కడ ఉండాలి, అసలే ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడిని జన్మించినప్పుడు ఆయనకి రక్షణ కరువైపోయింది. ఎవరికి? యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క దీన సేవకుడు యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుని సేవకుడు. ఆయనకే రక్షణ లేదు. మొదట ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత ఏడ్చుంటుంది కదా. ఓ సేవకుడు జన్మించేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇలానే ఉంటాయి. దైవజనులు బైబిల్లో చూస్తే చాలా మంది పరిస్థితులు ఇలానే కనబడతాయి మనకి. మీరు గమనించారో లేదు కానీ, మోషే గారు పుట్టినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా పాలస్తీనాలో, ఐగుప్తులు ఏమయ్యారండి, హింసలు పొందుతున్న కాలం. ఆ కాలంలో మగబిడ్డ పుడితే చంపేసేసే కాలం అండి ఆ కాలం. ఆ కాలంలో కూడా మరి మోషే జన్మించినప్పుడు మోషే తల్లి ఎవరికంట బిడ్డ పడనవ్వకుండా 3 నెలలు చాలా జాగ్రత్తగా అయితే, ఎంత బాధపడి ఉంటుందో తెలుసా. ఇంకొద్ది దినాల్లో బిడ్డ చనిపోతాడనే బాధ తల్లిని ఏం చేస్తుందండి, గుండె చీల్చేస్తుంది లేదా. 9 నెలలు కన్నాను బిడ్డని, ఇంకొద్ది రోజుల్లో ఆయువు తీరిపోతుందంటే ఆవేదన, బాధ. ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయి ఉంటుందేమో బహుశా. ఆ తండ్రి కూడా. మోషే గారి తల్లి పేరు ఏకోబేదు, ఎంత బాధపడిందేమో కానీ. ఆ టైంలో 3 నెలలు ఎవరికంట కనబడకుండా జాగ్రత్తగా దాచి, లాభం లేదనుకుని జమ్ము గడ్డితో చేసినదా పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలేసిందండి. అక్కడ జమ్ము పెట్టి మోషేకి, దైవజనుడికి, ఇక్కడ పశువుల తొట్టి. ఎవరికి? అంటే దైవజనుడు మోషే తిరుగులేని నాయకుడు అండి. ఆయన తన ప్రజలను నడిపించే గొప్ప నాయకుడు. యేసు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ పరలోకం నడిపించే గొప్ప నాయకుడు, సేవకుడు. వాళ్ళు పుట్టినప్పుడు చూసారా, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబంలో ఉన్న బాధలు. ఓ దైవజనుడు జన్మిస్తే, ఓ దైవ సేవకుడు జన్మిస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయండి. మరి నాకు భాను గారు పుట్టిన పరిస్థితులు నాకు తెలియదండి, ఎందుకంటే నేను ఈ మధ్యలో కదా యాడ్ అయినా ఫ్యామిలీలోకి. కానీ నా పుట్టిన పరిస్థితులు కనుక చూస్తే, నేను పుట్టినప్పుడు చనిపోతానని మా అమ్మ అనుకుందండి. ఎందుకంటే నాకు అప్పుడు చిన్నప్పుడు మా అబ్బాయికి ఎలాగైతే ఓ సంవత్సరానికి ఎలాగైతే ఆస్తమా వచ్చి చాలా సీరియస్ అయిపోయిందో, సిసి హాస్పిటల్కి వెళ్ళాం, క్యూర్ కేర్ హాస్పిటల్ ఏదో ఉంది సంథింగ్, ఇక్కడ చాలా ఐరన్ పడ్డాం. అలానే నాకు వచ్చిందండి. మా అమ్మ కూడా చాలా ఏడ్చి చచ్చిపోతాడు ఏమో అని అనుకోండి నా కోసం. ఆ రోజుల్లో ఆస్తి ఏముండదంటే మీ అందరికీ తెలుసు కదా, ఇత్తడి సామాన్లు, రాగి బిందులు ఇవే కదా. తాకట్టు పెట్టేసిందంట మా అమ్మ. అప్పుడే చచ్చిపోవలసిన బతికేనండి. దైవజనులు పుట్టినప్పుడు ఇలానే ఉంటే పరిస్థితులు అండి. మీకు తెలుసా, సమూయేలు గారు కూడా జన్మించేటప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదండి. సమూయేలు గారి తల్లి పేరేం పేరు? అన్న చాలా అవమానాలు పొందుకుందండి. ఎంత అవమానాలు పొందుకుందంటే, స్వయాన
ఏమవుతారండి? సిస్టరే, అక్క చెల్లిలో తెలిసి సిస్టర్ అనేద్దాం. సౌలభ్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ బంధాలు ఎక్కడ ఉన్నాయో చెప్పమంటే ఎక్కడికి చెప్తాం మనం? ఆలోచించండి. ఎగతాళి చేసేది ముందే పిల్లలు కనేసిందేమో, ఆ తర్వాత ఏమైనా ఎగతాళి చేయడం చాలా బాధపడింది. అది వంధత్వం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారండి? అది వంధత్వం, గుడ్రాలతనం. ఈ స్థితిలో దేవుడి దగ్గర ఎంత ఏడ్చిందో కదా. ఎవరు? అన్న. దేవుడు ఆమె మొర విని బిడ్డనిచ్చాడండి. ఆ బిడ్డని ఇక దేవుడికే సమర్పించింది. ప్రతి దైవజనుడు పుట్టుక వెనకతల ఓ కన్నీటి గాథ ఉంటుంది, ఓ బాధ ఉంటుంది. వారు పుట్టినప్పుడు, వారు పెరుగుతున్నప్పుడు నిజానికి దైవజనులు ఊరకనే కారండల్లో. వాళ్ళు నిజంగా కన్నీటిలోనే పుట్టారండి, కన్నీళ్లలోనే పెరిగారు. అందరూ కన్నీటే వారి జీవితం. ఇంకా మనం ముందుకెళ్తే అబ్రహాము భార్య అయిన శారా గారికి కూడా 90 సంవత్సరాలు వచ్చింది, పిల్లలు లేరు. ఆమె కూడా అవమానపరచబడింది, ఎగతాళి చేయబడింది. అందరూ గొడ్రలు అన్నారు కానీ దేవుడు, అందరూ నవ్వారు కానీ దేవుడు ఆమెకు మాట ఇచ్చాడు, బిడ్డని పుట్టించాడండి. ఇలా ఒకరా ఇద్దర ప్రతి దైవజనుడిని మనం పరిశీలించుకుంటూ వెళ్తుంటే వారి పుట్టుకలో, వారి పెరుగుతున్నప్పుడు ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించారండి. ప్రియులారా, దైవజనుడు అనే వ్యక్తి దేవుని యొక్క ఆలోచనలు జరిగించడానికి దేవుడు కన్నీళ్ళలో నుంచి ఎందుకు పుట్టించాడు? కన్నీళ్లతో ఎందుకు పెరిగేలా చేశాడు? ఆ కన్నీళ్ళే ఎందుకు వాళ్ళ జీవితం అయ్యాయి? మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆ తల్లికి గుండెకోత పుట్టినప్పుడు వ్యధ, బాధ. ప్రియులరా, ఆయన పెరిగి పెద్ద అయినప్పుడు కన్నీళ్ళలో పుట్టిన ఆయన రాజప్రసాదాలు కాకుండా ఒక సామాన్యమైన ఇంట్లో పుట్టిన, ఒక సామాన్యమైన జీవితం గడిపిన ఆయన జీవితం మాత్రం చాలా బాధలో, కష్టాల్లో, కన్నీళ్ళలో పెరిగిన ఆయన తను పుట్టినందుకు తల్లిదండ్రులకి, ఊరికి కూడా పేరు తీసుకొచ్చేలా బ్రతికాడండి. అంటే దైవజనులు ఎప్పుడు కూడా అలానే బ్రతుకుతారు. ఈ లూకాసు వార్తలో కనుక మనం చూడగలిగితే, సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన గురించి ఇలా గొప్పగా పొగుడుతుందండి. గురించి ఏమంటుంది? అయ్యా, నీకు జన్మనిచ్చిన తల్లి, నువ్వు తల్లి దగ్గర పాలు తాగా కదా, ఆమె స్తన్యములు ధన్యమైపోయిందట. అంటే బిడ్డ పుట్టినప్పుడు కాదు తల్లిదండ్రులకు సంతోషం, ఆ బిడ్డ పుట్టి ప్రజలందరి చేత, జనుల చేత కొనియాడబడుతున్నప్పుడే తల్లిదండ్రులకి ఏమొస్తుందండి? ఘనత వస్తుందా లేదా? యేసుక్రీస్తు వారు ఆయన జీవితం కన్నీటి ప్రవాహంలో స్టార్ట్ అయినా కానీ ఆయన ద్వారా తన తల్లి కన్నీరు తుడిచే పని అయితే ఆయన తన జీవితం, తన నిస్వార్థమైన జీవితం, తన అమూల్యమైన ఆలోచన విధానం ఆయన తల్లికి ఏం తీసుకొచ్చిందండి? తల్లికి, తండ్రికి ఘనత తీసుకొచ్చిందండి. అసలు ఈ లోకంలో చాలా మంది పుట్టిన తేదీకి ప్రత్యేకత లేదు, వాళ్ళు పుట్టిన తర్వాత బ్రతుకే ప్రత్యేకత వస్తుంది. ఆ బ్రతుకుని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వారు పుట్టిన ప్రాంతానికి కానీ, గ్రామానికి కానీ, దేశానికి కానీ అయితే పేరు వస్తుంది. అవునా కదా? ఆలోచించండి. మరియ గారిని పొగుడుతున్నారు, నీ తల్లి ఎంత ధన్యమైపోయిందని. ఆ ధన్యమైన వెనకతల ఆ తల్లి కన్నీరు ఉంది. ఇతను కూడా అనేక బాధలు, కన్నీళ్లు, కష్టాలు అనుభవించే విధానం కూడా ఉందా లేదా? యేసుక్రీస్తు వారిలో కూడా. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేయదలుచుకుంటున్నాను. ఏంటంటే అది, యేసుక్రీస్తు వారు తన తల్లికి పేరు వచ్చిన ఊరికి కూడా పేరు తీసుకొచ్చాడు. ఆయన ఏ ఊర్లోకి వెళ్ళిపోయాడు తెలుసని? ఆయన నజరేతులోకి వెళ్ళిపోయాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళారండి? నజరేతులకు వెళ్ళిపోయాట. చూడండి, లూకాసు వార్త 11:27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్థనములను ధన్యములైనవి అని కేకలిసిందట. ఆయన అంటాడు, అవును గాని అవును. ఈరోజు యేసుక్రీస్తు వారిని వేణోళ్లతో కొనియాడుతున్నారంటే ఆ తల్లి గర్భం మోయకపోతే అంటే ఎలాంటి పరిస్థితుల్లో గర్భం మోసింది ఆయన్ని? అవమానాలు, నిందలు. ఎందుకంటే పెళ్లి కాకముందు ఆమె ఏమైంది? దైవాత్మ వలన, దైవ ప్రణాళిక బట్టి గర్భవతి అయింది కదా.
అదొక సమస్య అయితే, దాని తర్వాత ఆ పుట్టిన పిల్లలు, యేసు తర్వాత పుట్టిన పిల్లలు కూడా ఎలా చూస్తుంటారంటే, ఈ విషయం మనకు అర్థం కావాలంటే దావీదు గారు పుట్టుక గురించి కూడా మనం ఆలోచించాలి. దావీదు గారు తండ్రి పేరు ఏం పేరండి? యెషయా. యెషయాకి ఎంతమంది సంతానం? ఎంతమంది అమ్మా? 7 వస్తారు సమూయేలు ప్రవక్త దగ్గరికి. కానీ కనిష్ఠుడు ఎక్కడ ఉంటే గొర్రెల్లో ఉన్నాడట. దావీదు గారు పుట్టినప్పుడు కూడా చాలా చిన్నోడండి, పట్టించుకోలేదు. ఆయన మీద ఎవరు శ్రద్ధ పెట్టలే, దృష్టి పెట్టలే. ఆయన గొర్రెల మధ్యనే పెరిగాడు, గొర్రెలతోనే పెరిగాడండి. ఎక్కడ? అడవిలో. అంటే అన్నల చేత నిరాకరించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఎవరు? దావీదు. గొలియాతుని చంపడానికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారు? అన్నలందరూ తృణీకరించలేదా? అందరూ అంతే. అలాంటి పరిస్థితిలో అంటే అలా తృణీకరించబడే దావీదు ఎంత గొప్ప సేవకుడు. యేసుక్రీస్తు కూడా మొదట పుట్టాడు ఇక్కడ, కానీ ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఏం చేశారు? ఇతన్ని సూటిపోటు మాటలు అన్నారా లేదా? యేసు తమ్ముళ్ళు కూడా యేసు యందు విశ్వసించలేదు. ఒకానొక సమయంకి వచ్చేసరికి ఏమన్నారంటే, యేసు తమ్ముళ్ళందరూ కలిసి, ఇగో ప్రజల చేత అంగీకరించబడితే ఇక్కడ ఎందుకు ఇంట్లో ఉన్నావు, బయటికి వెళ్ళిపో అన్నారా లేదా? అంటే ఎంత బాధ అనుభవించుంటారు దావీదు గారైనా యేసుక్రీస్తు వారైనా. అంటే దైవజనులు కుటుంబంలో వాళ్ళ చేత కూడా ఏమవుతారు? బాధపడతారా లేదా? అయినప్పుడు కూడా తల్లిదండ్రులకి పేరు తీసుకొచ్చేలా బతికడండి ఎవరు? దైవజనుడు ఎప్పుడు కూడా చాలా బాధ్యతయుతంగా ఉంటాడండి. నిజానికి భాను గారు కూడా అలాగేనండి. ఆయన ఎన్నో బాధలు, కష్టాలు, తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఎంతో బాధ్యతయుతంగా వాళ్ళ చెల్లికి పెళ్లి చేశాడు. ఇంతేనా? ఆ సంఘం స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా రేకుల షెడ్, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎలా అయింది? నిజానికి చాలా కష్టపడ్డాడు ఆయన, చాలా ప్రయాసపడ్డాడండి. అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి చాలా కష్టాలు అయితే అనుభవిస్తున్నాడు. ఈ సంఘంలో నాకు తెలిసి చాలా మందికి ఆడపిల్లల పెళ్ళికైనా అప్పులు చేసి కానుకలు ఇచ్చాడండి. ఇప్పుడు ఆయన అప్పుల్లో కూరుకుపోయాడు. అంటే ఒకటి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవజనుడు అంటే ఇలానే పరిస్థితులు ఉంటాయండి. యేసుక్రీస్తు వారు లోకానికి దైవ సేవకుడిగా పుట్టి ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు అయితే అనుభవించాడండి. అనుభవించిన ఆయన ఊరికైతే పేరు మాత్రం తీసుకొచ్చలేదా? తృణీకరించబడిన గ్రామం. ఏ గ్రామం అది? నజరేతు. బొత్తుగా పనికిరానిది, విసర్జించబడింది. ఎందుకు పనికిరాని గ్రామంలోని నుండి వచ్చేసరికి ఆయన అంటున్నారు, కొందరు అడుగుతున్నారు, నజరేతుల నుంచి మంచిది ఏదైనా రాగలదా? ఈ ఊరు చెడ్డదే కావచ్చు, మన ఉన్న ప్రాంతం చెడ్డదే కావచ్చు, కానీ ఇక్కడ గొప్ప దైవజనుడు పుట్టాడంటే ఈ చెడ్డ ప్రాంతానికి ఏమొస్తుంది? దైవజనుడిని బట్టి గొప్ప పేరు వస్తుందండి. ప్రియులారా, ఇగో మోషేని బట్టి, దావీదు గారిని బట్టి, సమూయేలు గారిని బట్టి, దైవజనులు ఏ జనులైనా చూడండి, దైవ సేవకులు ఎవరిని వాళ్ళ బట్టి ఆ ప్రాంతానికి ఏమొచ్చిందండి? పేరు వచ్చింది లేదా? నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదు అన్న చోటు నుంచి ఈ లోకాన్ని ఉన్నతమైన స్థాయికి నడిపించిన నాయకుడు పుట్టాడు. ఓ దైవజనుడు తన కోసం ఆలోచించడు, తనున్న వారు అందరి కోసం ఆలోచిస్తాడు. అవమానాలున్నా, నిందలున్నా, బాధలున్నా, కష్టాలున్నా, కన్నీళ్ళున్నా అండి, తన జీవితం కృషించకపోతున్నా, తన ఆరోగ్యం సహకరించకపోతున్నా సరే ఆలోచించడండి. తన ఎదుటిన్న వారి కోసం ఆలోచిస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా అలానే ఆలోచించారండి. ఆయన అలానే ఆలోచించారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా చనిపోయేటప్పటికీ ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరున్నారేటండి? ఒకసారి చూడండి. ఏమంటే యేసుక్రీస్తు వారు చనిపోయే నాటికి ఎవరున్నారా? కన్న కొడుకు కళ్ళ ముందు శిలువ మీద కనబడుతుంటే ఆ తల్లి హృదయం ఎలా తల్లడిల్లిపోద్ది. ఇంతేనా? చాలా బాధ, చాలా గుండెకోత, చాలా బాధ. ఆ బాధ ఒకవైపు అయితే యేసుక్రీస్తు శిష్యులు కూడా ఏమయ్యారు? ఆ సమయంలో ఎవరు లేరంటే పక్కన అందరు పారిపోయారు. మత్తయి సువార్త నుంచి 27వ అధ్యాయం ఆరితే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే పుట్టినప్పుడు కన్నీళ్ల మధ్య పుట్టాడు, పెరుగుతున్నప్పుడు అవమానాలు, నిందలు అవన్నీ భరించాడు, చనిపోయేటప్పుడు మాత్రం కూడా ఒంటరితనంలోనే ఆయన ఉన్నాడు. ఎవరున్నారా? మత్తయి సువార్త 27. పేతురు కూడా, ప్రభా ఎవరు వదిలేసినా సరే నేనైతే నిన్ను
వదలేనన్నాడు. అలాంటి ఆయన ఏం చేశాడు? ఆయన ముందు పారిపోయాడు అండి. ఇంతేనా? దైవజనుడు అనేకుల జీవితాలు కట్టాలని అనుకుంటారండి. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు అనేక మంది బ్రతుకులు వెలిగించాడు, నడిపించాడు, జీవింపజేశాడు కదా. కానీ చివరికి ఆయనతో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? ఒక్కరూ లేరండి. ఒక్కరూ లేరు. అందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారండి. అందరూ వెళ్ళిపోయారు. నేను అనుకుంటానండి, దైవజనుడికి చివరి దశలో అసలు అన్ని వేళ ఎవరు తోడుండరండి. నేను స్వయంగా అనుభవిస్తున్నాను. ఈరోజు మీ సేవకుని ప్రేమించి ఓ చక్కని వస్త్రాలు బహుకరించారు. మీరు నిజంగా చాలా ధన్యులు, గొప్పోళ్ళండి. మీ సేవకుడు కనీస అవసరాలు తీర్చడానికి కొద్దిగా వచ్చారు, ఇంకా ముందుకు రావాలి మీరు. మరి ఏం చేస్తున్నా అంటే, సేవకుడికి ఎక్కడ తగిన గుర్తింపు సంఘంలో వాళ్ళ చేత అయితే రాదండి. ఈవెన్ యేసుక్రీస్తు వారికి కూడా ఆ సొంత ఊర్లో వాళ్ళు గౌరవించారా? యోహాను సువార్తలో ఇలా చెప్తాడండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, కానీ ఆ స్వకీయులు, ఆయన రక్త సంబంధికులు ఆయన ఏం చేశారు? మావాడే అని అన్నారా? అనలేదండి. మీకు విషయం తెలుసా? ఆసియా కప్ ఒకటి జరుగుతుందండి అథ్లెటిక్స్లో. మన విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చెందిన జ్యోతి అనే ఆమె రన్నింగ్లో చాలా ఫస్ట్ వచ్చింది. 2 రోజుల క్రితం ఎప్పుడో న్యూస్ చూసా, మన సోదరులు కూడా స్టేటస్ పెట్టారు. ఆమెకి ఎవరో హార్ట్లీ వెల్కమ్ చెప్పలేదు, హృదయపూర్వకమైన ఘనస్వాగతం చెప్పలే. ఎవరు చెప్పారు తెలుసా? ఈ టీవీ కెమెరాలు, మా ఇంటి మీద, మీ ఇంటి మీద ఒక కన్ను ఏంటి అంటాడు కదా, ఏ షో అది? బిగ్ బాస్ షో. ఆ షోలో 100 రోజుల యాక్టింగ్కి ఒకడు కప్పు వచ్చింది. ఎవడు? కళ్యాణ్ అట. ఆడు వస్తే కారు మీద ఊరేగింపు చేస్తున్నాడు. ఆడి వల్ల దేశానికి ఏం పేరు వచ్చిందా? వాడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉందా? ఎవరి పేరు తీసుకొచ్చారు? ఈ అథ్లెటిక్ జ్యోతే కదా. ఆమెకి ఎవడో ఘన స్వాగతం చెప్పలే. కారణం, ఆమె వెనకదల పొలిటికల్ సపోర్ట్ లేదు, ఆమె సరైన కుటుంబ నేపథ్యం కాదు. అంటే నిజంగా చెప్పాలంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, సరిగ్గా కష్టపడే వాళ్ళకి, ప్రయాసపడ్డ వారికి, దేశం కోసం ఆలోచించి ఎలాగైతే గుర్తింపు ఉండదో, దేవుడి కోసం ప్రయాసపడ్డ వారికి కూడా గుర్తింపు ఉండదు. ఏసా లోకానికి వచ్చినప్పుడు వాళ్ళ బంధువులందరూ ఆయనకు వస్తున్న ఖ్యాతిని బట్టి, ఆయనకు వస్తున్న గొప్పతనం బట్టి మావాడేనని చెప్పుకోవాలి. అందరూ చెప్పుకున్నారు. ఎవరైనా యేసుక్రీస్తుని బట్టి. ఆయన స్వకీయుల యొద్దకు వస్తే ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదట. పైగా ఏం చేశారు? స్వకీయులే రక్త సంబంధికులు చంపేశారండి. ప్రియులరా, సేవకునికి తలపోటు ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? వాళ్ళు ఉన్న ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. అంతేనా? ఆ సేవకుడు ఎవరినైతే నమ్ముతారో ఆ సేవకుడు నమ్మేవారిలో ఒకడు ఉంటాడండి, వెన్నుపోటు పట్టడానికి, తలపోటుగా. మీకు తెలిసే లేదా? నిజమే. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు పిలిస్తే శిష్యుడే కొల్లప్పుడు చంపాడని సిద్ధమయ్యాడంటే ఆలోచించండి. అంతేనా? ఇది ఎందుకు చెప్తున్నంటే, ఒక సేవకుడు పుట్టి ఈ ప్రజలకు రక్షణ ఇవ్వాలంటే, ఓ సేవకుడు పుట్టి ప్రజలకు రక్షణ ఇవ్వాలంటే ఏమవుతారు? ఇవన్నీ ఉంటాయండి. ఓ సేవకుడిగా ఎదిగాడు యేసుక్రీస్తు. ఎలాంటి సేవకుడికి ఎదిగాడైనా? బీదలకు సువర్తమానం ప్రకటించడానికైనా ఆయన పంపించాడు అన్నాడు. అయినా మరణ ఛాయ లోయలో ఉన్న వారికి వెలుగునవడానికి పంపించాడట. అలాంటి ఆయన చివరికి వచ్చేసరి పరిస్థితి చూస్తే, పుట్టుకలో కన్నీరు సేవకుడిగా ఆయనకి, చివరిలో కూడా ఏమైందట? ఆయన అందరూ విడిచిపెట్టి పోయారండి. సేవకుడు కన్నీరు చాలా విలువైందండి. ఆయన కార్చింది కన్నీరు ఆయన ఆరోగ్యం కోసమో, ఆయన కుటుంబం కోసమో, లేదంటే ఆయన ఉన్నతి కోసమో కాదండి. ఎవరి కోసం కారుస్తుంది తెలుసా? మోషే ప్రార్థించాడు ఎవరి కోసం? ఇజ్రాయెల్ ప్రజలందరూ తిరుగుబాటు చేసినా సరే మోషే ఏమని తెలుసా? దేవుడు అన్నాడు, ఇగో మోషే నువ్వు ఊరుకోండి, వీళ్ళందరూ లేపేసి ఇన్ని మాత్రం గొప్ప జనం చేస్తున్నట్టు. ఆయన అలా చేయకండి ఆయన అంటాడు. యేసుక్రీస్తు కూడా అదే అన్నారు కదా. ఆయన చంపేవారి కోసం కూడా యేసుక్రీస్తు ఏమన్నా తెలుసండి? తండ్రి, నన్ను చంపుతున్న వీరు ఏం చేస్తున్న వాళ్ళకి తెలియదు, క్షమించండి. ఓ సేవకుడుగా, దైవజనుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోక ప్రస్థానాన్ని గమనించిన, మిగతా దైవజనుల ప్రస్థానాన్ని గమనించినా సరే, ప్రజల యొక్క సంక్షేమం, సౌభాగ్యం, ప్రజల యొక్క కన్నీరు తోడడానికి, ప్రజలు తోడడానికి ఎప్పుడు ఆలోచిస్తుంటారండి. నేను ఎంత ఆలోచిస్తున్న దైవజనుల కోసం ఎవరు ఆలోచిస్తారా? ఆలోచించండి. ఎవరైనా పాస్టర్ గారు ఇంటికి రాకపోతే ఫీల్ అయిపోతారండి, ఫటక్కమని ఫీల్ అయిపోతారు లేదా? కానీ పాస్టర్ గారి కండిషనల్గా ఉంది, ఎవరు ఆలోచించండి.
పాస్టర్ గారికి హెల్త్ బాగుందా బాగోలేదో ఎవరు ఆలోచించరు. పాస్టర్ గారికి ఉన్నాయో లేవో డబ్బులు ఆలోచించరు. తినడానికి ఉందో లేదో ఆలోచించరండి. నిజంగా ఇవన్నీ అనుభవిస్తున్నాను, నాకు తెలుసండి. అవన్నీ అనుభవపూర్వకంగా చెప్తాను. ఒక సేవకుడు ఉండడం అంటే జీవితం మీద ఆశలు వదిలేసుకోవాలి, మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాలి. వాళ్ళు మనల్ని ప్రేమించరు, అయినా మనం వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు, అయినా వాళ్ళ కోసం మనం ప్రాణం పెట్టాలి. అది యేసుక్రీస్తు వారి జీవితం. ఆయన పుట్టుక నుంచి చావు వరకు గమనిస్తే ఇదే మనకు బోధపడుతుంది సత్యం. ఇదే మనకు బోధపడుతుందండి సత్యం. యేసుక్రీస్తు వారు పుట్టుక చాలా ఘనంగా ఈరోజు జరుపుతున్నాం, కానీ ఆ రోజు అంత ఘనమైన పరిస్థితులు. ఇవే నేను చనిపోయినప్పుడు కూడా ఎవరు తోడు లేరంటే ఎంత ఒంటరితనాన్ని అనుభవించుంటాడండి ఆయన. పౌలు గారితో కూడా ఎవరు ఉన్నారండి? దేమా ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అంటారండి. ఆయన దగ్గర కూడా చివరికన్నా క్షణాలు ఎవరు? ఓ సేవకుడుగా ప్రజలు రక్షించాలనుకున్న ఏసైనా ఏ దైవజనుడు అయినా సరే చివరికి ముగింపు మాత్రం ఒంటరితనంతో బాధతో ముగించబడుతుందండి. ప్రియులరా, యేసు జీవితం మరీ ఇబ్బందికరమైన పరిస్థితి, కన్నీళ్లతో ప్రారంభమైంది, ఒంటరితనంతో అయింది. ఏమైందండి? ఆయన జీవితం ఒంటరితనంతో ఉన్నా సరే మనల్ని ఒంటరిగా కాకుండా మనకు అనేకులను ఏం చేశారు? స్నేహితులుగా అండి దేవుడికి అప్పగించట్లేదా? మన అందరికి మనకు స్నేహితులు ఎవరు? ఏ స్నేహితులందరూ విడిచిపెట్టిపోయారు, కానీ మనందరిని దేవుడికి అయితే ఆయన స్నేహితుడికి అప్పగించట్లేదా? ఆయన పుట్టినప్పుడు ఈ లోకంలో సరైన రక్షణ లేదు ఆయనకి. పొత్తుగుడ్డలో చుట్టబడినప్పుడు ఉందా? ఎలాంటి పరిస్థితులు ఉన్నారు అక్కడ. కానీ మనకు మాత్రం రక్షణ ఇవ్వడానికి అవమానాలు, నిందలు, బాధలు, పుట్టుకు మొదలుకొని చావు దాకా అనుభవించి మనకైతే ఇచ్చాడండి. ఇది కదా ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. అందుకనే ఆయన నజరేతు వాడు అన్నాడు. ఆయన ఊరికి పేరు తీసుకొచ్చాడు, తల్లిదండ్రుల పేరు తీసుకొచ్చాడు. మనమందరం కూడానండి మనం ఎవరిని ఫాలో అవ్వాలి తెలుసా? దేవుణ్ణి, దైవజనుడిని ఫాలో అవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం కాదు, ఎవరి కోసం బతుకుతారు? యేసు బతికిన బతుకు ఎవరి కోసం బతికారండి? మన కోసమే బతకరండి. ఆయనంత దీనాతి దీనమైన పుట్టుక మన కోసమే జరిగింది. ఎందుకంటే అలా పుడితేనే నీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తెలుసుకొని నీకు తోడుగా ఉండడానికి, నీకు చేరువవడానికి, నిన్ను ప్రేమించి నిన్ను ఓదార్చడానికి, బలపరచడానికి, నేను లేవనెత్తడానికి నీకు ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఆయన గొప్పవాడి ఇంట్లో పుడితే ఏసుకేం తెలిసిన గొప్పవాడి ఇంట్లో పుట్టే నాలాంటి కష్టాలు అంటావు. పెద్ద విరిచేస్తా లేదా? చిన్న మాట అంటారా లేదా? ఆ మాట పాడకూడదని చాలా చిన్న స్థాయి, మనకంటే తక్కువ స్థాయిలో పుట్టి ఎంత గొప్పగా మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన ఆదరించి సిద్ధపడ్డానికి. హెబ్రీ పత్రిక 4 అధ్యాయాలు అంటాడు. ఒక మాట చూద్దామండి. హెబ్రీ పత్రిక 4 అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 4 అధ్యాయంలో 4 అధ్యాయం 15 వచనం. 4 అధ్యాయం హెబ్రీ పత్రిక 15 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం. ఏంటండి అది? అనుభవం అట. నువ్వేదైతే బాధలు అనిపిస్తున్నావు, నువ్వేదైతే కష్టాలు పడుతున్నావు, ఇలాంటి విషయాల్లో అనుభవం ఉందట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములోను మన వల్లనే శోధింపబడును, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మన ప్రభువు, మన రక్షకుడు మనలాంటి కన్నీళ్ళని, బాధలు, అవమానాలు అన్ని పడ్డాడండి. ఓ నాయకుడు మరి అన్ని అనుభవించాలి కదండి. కాబట్టి ఆయన మనం అనుసరిస్తే మన జీవితాలకు ఏం కలుగుతుంది? పుట్టినప్పుడు ఆయనకి లేని రక్షణ, భద్రత, చచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఆయన ఇస్తాడు లేదా? బ్రతుకున్నప్పుడు ఇస్తా లేదా? ఆయన అనుభవం మనకి అలాంటి నేర్పించింది, మనకు అవన్నీ చేస్తాడు. ఓ సేవకుడు మొదట వీళ్ళ తండ్రి గారు మోజేసి గారు, పెద్ద పాస్టర్ గారు ఉన్నప్పుడు చిన్న సంఘం. ఇప్పుడు ఈయన ఎంత చేశారండి? మీకోసం ఆలోచించాడు. ఈరోజు వీళ్ళందరూ చెదిరిపోకుండా ఒక దగ్గర ఉండాలని వద్దా? అంటే ఏం కావాలనేది సేవకుడు అనుభవం ఏం చేస్తుంది? నేర్పిస్తుంది. ప్రజలకి ఏది ఇవ్వాలి, ఏం కావాలనేది సేవకుడు అనుభవం నేర్పిస్తుంది. యేసుక్రీస్తు వరకు కూడా తన అనుభవం ఏంటంటే మనలాగే పుట్టి, మనలాగే పెరిగి, సహానుభవం గలవాడే ఉన్నాడట మీ బాధలు, కన్నీళ్ళు చూడడానికి. కాబట్టి ఇప్పుడు మన జీవితాన్ని ఎవరికి అర్పించుకోవాలి? అందుకనే యేసుని మనం అనుసరించాలి, దైవజనుని మనం ఏం చేయాలండి? గౌరవించాలి. ప్రియులరా, ప్రతి దైవజనుడు కూడా ఇలానే కష్టాలు పడతాడు, కన్నీళ్ళు పడతాడు, నేను చెప్పలేను. కానీ ఇలా పడుతున్న, కన్నీళ్లు కారుస్తూ, బాధపడుతూ సేవ చేస్తున్న దైవజనుల్లో ఈ సేవకుడు ఒకడు, అందులో నేనొక్కడిని. ఆలోచించండి. ఇలాంటి చాలా మంది దైవజనులు ఉన్నారండి. ఈరోజు గొప్పగా లోకంలో ఫేమస్ అయిపోయి కారులో, మేడలో,
గొప్పగా వేరే అంగుళార బట్టలు బతికే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఈ పేద ప్రజల కష్టాలు కన్నీళ్ళు అనుభవం అయితే లేకపోవచ్చు, కానీ వీళ్ళకుంటుందండి. ప్రతి దైవజనుడు తన ప్రజలలో ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన, ఆయనకి వ్యతిరేకమైన భరించారంటే కారణం దేవుడు వారిని ఆ కన్నీళ్ళలో నుంచి నడిపించడం బట్టి ప్రజల కన్నీళ్ళను అర్థం చేసుకుని, ప్రజల బాధలు అర్థం చేసుకుని, ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకుంటూ దేవుని దగ్గరికి నడిపించగలిగారు. యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు ఏం చేసినట్టు, అందుకనే కన్నీళ్ళలోనే పుట్టాడట. మరియా గారు ఆ ప్రయాణంలో ప్రసవం అంటే చాలా కష్టమే కదండి. కన్నీళ్ళను పుట్టాడైనా మన కన్నీళ్ళు తోడడానికి దేవుడి దగ్గర అయితే ఉన్నాడట. ఇదిగో ఇలాంటి కథ మనకు కావాలి, ఇలాంటి ప్రభువే కదా మనకు, ఇదే కదా, ఇలాంటి ఆయన కదా మనం నమ్మాలి. కాబట్టి ప్రియులరా, యేసు మనకు చాలినవాడు. నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి తన కన్నీళ్ళు వెతలు ఉన్నా సరే నీ కన్నీళ్ళు తోడడానికి సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి యేసును ప్రేమించు, యేసును అనుసరించు, దైవజనుడిని గౌరవించు. ఎందుకంటే ప్రతి దైవజనుడు కూడా తినకపోయినా వారి పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ కోసం ఆలోచిస్తాడు. మన యేసుక్రీస్తు వారు కూడా అలానే ఆలోచించాడు. మోషే అలానే ఆలోచించాడు. మోషే మీరు తిరుగుబాటు చేశారా, అయినా సరే మోషే ఏమనలేదండి. యేసుక్రీస్తు తిరుగుబాటు చేశారా, ఏమనలేదు. శిష్యుడే వ్యతిరేకమైన ఏమనలా. అంటే దైవజనులకి చివరికి ఇలానే ఉంటే పరిస్థితులు అయినా సరే కోప్పడ్డ, ఎందుకంటే అనుభవం నేర్పించింది వాళ్ళకి. వీళ్ళు ఇంతేలే పోన్లే, దేవుడా వీళ్ళు క్షమించిన ఆయన అంటారు లేదా, వదిలేసి వెళ్ళిపోతారండి. నా దగ్గర కూడా ఉన్నారు నా సంఘంలో, వెళ్ళిపోతే నా మీద నిందలు వేశాడు, దేవుడికి స్తోత్రం అనుకున్నాం, ఇంకేం అనలేదు వాళ్ళని, పోన్లే. ఎందుకంటే పౌలు గారు వెనకతలు వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు అంత మహనీయుడు వెనకతలు ఉండి వెళ్ళిపోయాడు. ఎవరో నేనే పార్టీ వాడిని కదా, దేవుడికి స్తోత్రం అనుకున్నా. కాబట్టి దైవజనుడు పుట్టిన మొదలుకొని చచ్చిపోయిన వరకు రోజు కన్నీరు, ఏడుపు, బాధే. అది యేసుక్రీస్తు జీవితం చూస్తే సుస్పష్టం. కాబట్టి యేసుకి ఎంతగా ప్రేమిస్తున్నారో, యేసుని ఎంత గౌరవిస్తున్నారో, ఎంత యేసుని ఆరాధిస్తున్నారో అంత ఆరాధించకండి సేవకుల్ని, కానీ గౌరవించండి, ఆయన కష్టాన్ని గుర్తించండి, ఆయనకి మేము మీతో ఉన్నామని భరోసానైతే ఇవ్వండి. భయపడట్లేదు, ఎందుకంటే నా సైన్యము దేవుడు, నా తోడు దేవుడు, నేను బ్రతికేది దేవుడే. నా దేవుడు నన్ను ఏ పని చెప్పడం, ఆ పని చేయటం నా ధర్మం. యేసుక్రీస్తు ఏం చేశారంటే ప్రజలు ఎలా ఉన్నా సరే ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించడానికి వచ్చాడు కాబట్టి ఆయన పని పూర్తి చేసి వెళ్ళాడు. ప్రతి దైవజనుడు అలా ఉంటాడు. మీ సేవకుని గౌరవించండి. ఆయన పుట్టినందుకు నాకు తెలిసి అప్పుడు సంతోషించారో లేదు కానండి అంటే ఊరంతా, కానీ ఇప్పుడు మాత్రం ఆయన పుట్టని మీరు అందరూ సంతోషిస్తున్నారు. ఆ విషయం నాకు అర్థమైంది ఎప్పుడంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆయన బాగోలేనప్పుడు మీరు అందరూ ఏం చేశారండి, హాస్పిటల్ దగ్గర ఏదో సినిమాలో ఓ రాయలసీమ నాయకుడు బాగా హాస్పిటల్ అంటే ఓ రాయలసీమ అంతా వచ్చేసినట్టు మీ పాస్ట్ గారి కోసం ఆ హాస్పిటల్ అంతా నిండిపోయింది. ఆ డాక్టర్ ఫీల్ అయిపోయాడు, అంతేనా, ఈ లీటర్ మా క్లయింట్స్ రాకుండా చేస్తుండ్రని అభిమానిస్తున్నాయి కదా. ఆలోచించండి, దైవజనుడిని మీరు కాపాడుకోండి. ఆ దైవజనుడు మిమ్మల్ని కాపాడడానికి తనకి ఏది ఉన్నా లేకపోయినా తన ప్రాణాలు కూడా పెట్టేసేంత వాడు. ఎందుకంటే ఆయన స్ఫూర్తి ఎవరు, యేసుక్రీస్తు వారు కదా. యేసు అడుగుజాడలు నడిచే ప్రతి వారు అలాగే ఉంటారు. కాబట్టి దైవజనుని పుట్టినరోజు ఈరోజు, దైవజనుని ప్రార్థన చేస్తున్న సంతోషం. ఆయన మాట వినండి అమ్మా, సేవలో సరిగ్గా ఉండండి, దేవుడి కోసం ఏం చేయమన్నా చేయండి. ఎందుకంటే ఆయనే జీవితం వదులుకొని బతుకుతున్నాడు, దేవుడి మీద ఆశ పెట్టుకొని మిమ్మల్ని బతికించాలి దేవుడి కోసం. నా ఆలోచన అది కూడా అంతేనండి, మిమ్మల్ని అందరూ దేవుడి కోసం ఎలాగైనా బతికించానండి. నేను అది కొన్నిసార్లు చాలా కఠినంగా మాట్లాడతా, చాలా తీవ్రంగా మాట్లాడతా. కొందరికి నచ్చకపోవచ్చు, నన్ను మొండోడు అనుకుంటారు, అహంకారం అనుకుంటారు, తలపోకరు అనుకుంటారు, ఈయనకి వాక్యం చెప్పడం రాదనుకుంటారు. నా వెనకతలు ఫాలోవర్స్ లేరు, నీకు తోడు ఉన్నామంటే చెప్పాలి ఎవరు లేరు. అయినా ఒకటే, వాళ్ళ వెనకతలు నేను ఉండాలి. అదే దైవజనుడి లక్షణం. యేసుక్రీస్తు వారు కూడా అదే చేసి, శిష్యులందరూ పారిపోయిన చివరికి పుట్టినప్పుడు చోటు ఇవ్వలేదు, కనీసం చావుదాకా కూడా వస్తారంటే అప్పుడు కూడా వెళ్ళిపోయారు, అయినా సరే నిలబడ్డాడు. అది దైవజనుడు యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం. ప్రతి దైవజనుడు అలా ఉంటారు. మీ దైవజనులను గౌరవించండి అండి, యేసుక్రీస్తు వారిని అనుసరించండి. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ సంఘాలని దీవించి కాపాడుగాక. హల్లెలూయా.
యేసునామంలో మీకు స్వాగతం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.